నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ధూపదీప నైవేద్యాల అర్చక సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వ వసునామ సంవత్సర 2025-26 పంచాంగావిష్కరణను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ విజయరామరాజు, రామారావు తదితర సిబ్బందిచే డిడిఎన్ అర్చకులు, 2 జిల్లాల అర్చకులు రాచప్ప స్వామి, అంజనప్ప స్వామి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కమిటీచే నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఉమ్మడి జిల్లాల ధూపదీప నైవేద్య పాలక కమిటీ అర్చక సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మన పుణ్యం అని చెప్పేసి అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారికి నమస్కారం చేస్తున్నారు. ఒక్కసారి విశ్వావసనామ పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా ఒక్క చిన్న మాట. ధూపదీప నైవేద్యం అర్చకులకు మరియు పెద్దవారు అంతా నాకంటే పెద్దవాళ్ళే, మీరు అట్లా అనుకోవద్దు. మీరు నేను గురువులని కాదు, ఇక్కడ అందరూ మీరే మాకు గురువులు. మీరు దేవాలయాల్లో అర్చకత్వం సరిగా చేసి మీరు దేవుణ్ణి మెప్పించి వారి ఆశీస్సులు మాకు కల్పించాలి. అంటే మీరు మాకు గురువర్యులు అన్నట్టు. ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ పంచాంగాన్ని ఆవిష్కరించడం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. మొన్న ఈ 3-4 రోజుల కింద కూడా నేను మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు మరియు మా మినిస్టర్ గారు, సెక్రటరీ గారు వీరందరూ కూడా ఆవిష్కరించినట్టుగా విన్నాము. ఇది విధంగా ప్రతి సంవత్సరము అందరికీ పంచాంగాన్ని మీరు అంటే పంచాంగ శ్రవణం చేయాల్సిన మీ అర్చకులు ఈ సంవత్సరం కూడా మంచిగా అంటే అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చేసి ప్రజలందరూ బాగుండాలని, సుఖశాంతులతో ఉండాలని, వ్యవసాయదారులు, కార్మికులు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి వ్యక్తి ఈ సంవత్సరం బాగుగా ఉండి మనకు దేశానికి మన రాష్ట్రానికి బాగు జరగాలని కోరుకుందాం. మీరు ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.